ఇంట్రో చెప్పడం రాదు, స్టోరీ ఒకటి నాకు మలయాళం అంటే అవే గుర్తొస్తాయిరా, దాని గురించి ఇంట్రో ఏం చెప్తాను. ఈ మేము ఇప్పుడు చెప్పే మూవీస్ కనుక మీరు చూడకపోయారంటే ప్లీజ్ డూ వాచ్ ఇట్. పెద్ద కనెక్ట్ అవ్వాలి, నీకు దూరంగా ఉంటారు కదా నీకు. ఒకప్పుడు మలయాళం మూవీస్ అనగానే ఏమంటాయి మలయాళం మూవీస్ ఫుల్ బిట్లు జనరల్ గా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు, ఒక అదర్ ఇండస్ట్రీ కోసం కూడా మాట్లాడుకుంటున్నారు అంటే మలయాళం. అవన్నీ పక్కన పెట్టు బ్రో, ది గ్రేట్ రాజమౌళి చెప్పాడు, ఇఫ్ ఐ హ్యావ్ అ ఛాన్స్ ఐ గో అండ్ సిట్ విత్ ది మలయాళం స్క్రిప్ట్ రైటర్స్ అని చెప్పాడు. ఇంట్రో చెప్పడం రాదు, స్టోరీ ఒకటి నాకు మలయాళం అంటే అవే గుర్తొస్తాయిరా, దాని గురించి ఇంట్రో ఏం చెప్తాను. తప్పురా, ఇప్పుడు వాళ్ళు కూడా బాగున్నారు, అదే బాగున్నారంటే ఇప్పుడు ఆ కంటెంట్ కూడా లండి కూడా వేరే చెప్పామంటే శ్రీను గారు మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారు బాగున్నారా అంటే శ్రీను గారు నీ అమ్మ బాగున్నాడా. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ ఇంట్రో. నేను ఇంట్రో అడిగితే దాని సంకనాకి మొత్తం ఎమ్ చేసావు దాన్ని. థ్యాంక్ యూ ఎవరికి. సో గైస్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మలయాళం నుండి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీస్ అనేవి వచ్చినాయి. అండ్ ఫస్ట్ 5 months అయితే మాత్రం మలయాళం మూవీస్ తో దుమ్ము లేపేశారు అసలు. ఫస్ట్ క్వార్టర్ ఏంట్రా, ఫస్ట్ హాఫ్ కొట్టేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇయర్ లో హాఫ్ మొత్తం వాళ్ళదే. ఈ వీడియోలో స్పాయిలర్ అలర్ట్స్ ఉంటాయి. అండ్ ఎవరైనా ఒకవేళ ఈ మేము ఇప్పుడు చెప్పే మూవీస్ కనుక మీరు చూడకపోయారంటే ప్లీజ్ డూ వాచ్ ఇట్. మా వైపు నుండి మీకు సజెషన్స్ లాగా. అండ్ మలయాళం మీకు టెక్నికల్ గురించి మాట్లాడుకోవాలంటే ద ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ దేర్ స్టార్టింగ్. అంటే మనకి ఇది రావడానికి అయితే, మలయాళం మూవీస్ మీద ఇంట్రెస్ట్ రావడానికి అయితే 2 movies అయితే కారణం. ఒకటి బెంగళూరు డేస్, ఇంకోటి నేను ఫస్ట్ మూవీ ప్రేమం రా. బెంగళూరు డేస్ కూడా నేను చాలా రీసెంట్ గా చూసిందే, ఒక 1 year 2 years బ్యాక్ చూసాను తప్ప. నేను బెంగళూరు డేస్ చూడలేదు. బాగుంటుంది చూడు, చాలా బాగుంటది. అంటే నువ్వు పెద్ద కనెక్ట్ అవ్వాలి, నీకు దూరంగా ఉంటారు కదా నీకు. నేనే ఉంటాను బేసిక్, లేడీస్ వీక్నెస్ ఉంది నాకు, చాలా వీక్ అయిపోతాను. సార్ మీరు మేడం. ఓకే. ప్రేమం ఎలా అంటే మనం కొంచెం బీటెక్ ఆ టైంలో మనకు కొంచెం ఊహం అనేది తెలిసే కాబట్టి ప్రేమతో మనం ఇంకా మలయాళం అనేది ఉంది, ఇండస్ట్రీ ఉంది అని మనకు ఒక ఐడియా వచ్చింది. ఒరే ఆ సినిమా వచ్చాక ప్రతినా కొడుకు ఫేర్వెల్ కి బ్లాక్ షర్ట్ పంచే ఇప్పటికే అదే. ఫర్ అవర్ జనరేషన్ రైట్ నౌ టు బి లుకింగ్ టు లైక్, ఒకప్పుడు మలయాళం మూవీస్ అనగానే ఏమంటాయి మలయాళం మూవీస్ ఫుల్ బిట్లు చెప్పండి అది అని చెప్పి అట్లా ఉండేది ఒకప్పుడు. ఒకప్పుడు ఇప్పటికీ మలయాళం అంటే అంతేరా. నువ్వు మళ్ళీ గిల్లు అని చొల్లు చెప్పక. 3GP కార్డులు ఉంటాయి కదా, మెమరీ కార్డులో 3GP కన్వర్షన్ చేసి కుదించేవాడు. దట్ ఈస్ హౌ లైక్ వి స్టార్టెడ్ లుకింగ్ అవుట్ అట్ మలయాళం మూవీస్ బికాజ్ వాళ్ళ రైటింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే వాళ్ళ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సినిమాటోగ్రఫీ కానీ, వి ఆల్ లైక్డ్ ఇట్. అవును, మలయాళంలో కూడా ఒక మంచి మూవీస్ ఉన్నాయి, బాగా తీస్తున్నారు, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్. లైమ్ లైట్ దొరికింది వాళ్ళకి ఇలా ఈ మూవీస్ తర్వాత. ఎందుకంటే దుల్కర్ సల్మాన్ గానీ, లేకపోతే ఫాజిల్ గానీ, ఇంకా వీళ్ళవి ఇంకా సినిమాలు కాన్స్టెంట్ గా ఆ స్టోరీ సెలెక్ట్. నివిన్ పాలీది మైకిల్ మూవీ ఉంటది, డూ వాచ్ ఇట్ గైస్, చాలా బాగుంటది. ప్రేమం హీరో. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈ ఇయర్ లో ఫస్ట్ హాఫ్ లో అసలు మలయాళం మూవీస్ బ్యాండ్ అయితే అసలు చిత్తకొట్టారు అసలు. నేను చూసిన మాక్సిమం మలయాళం మూవీస్ రా. మన తెలుగు మూవీస్ అంటే ఎక్కువ తెలుగు ఇప్పుడున్న టైంలో ఈ 6 months లో అంతా రాలే, మంచి మూవీస్ అన్నవి ఏం రాలేదు. ఉన్న చిన్న చిన్న మూవీస్ అయినా సరే అంత పెద్దగా వెళ్ళలేదు. సో ఫస్ట్ థింగ్ తమిళ్ గానీ, తెలుగు, హిందీ 3 తీసుకుంటే ఇది మలయాళం. అది టిఎఫ్ఐ కాదు, అది తమిళ ఫిలిం ఏం కాదు, డిఎఫ్ఐ డబ్బుడ్ ఫిలిం మరి అనుకుంటున్నా, తెలియదు మరి. బెస్ట్ అయితే ఇప్పుడు ఈ 4 ఇప్పుడు టాప్ రేట్ లో ఉంది ఏదైనా ఉంది అంటే మలయాళం మూవీ. అంటే అందరూ జనరల్ గా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు, ఒక అదర్ ఇండస్ట్రీ కోసం కూడా మాట్లాడుకుంటున్నారు అంటే మలయాళం. అది కరెక్టే. దిస్ ఇయర్ మలయాళం మూవీ స్టార్టెడ్ విత్ బ్రహ్మయుగం విత్ గ్రేట్ మోహన్ లాల్. మమ్ముట్టి. That was a bigger blunder mistake.
టాప్ నాచ్ మూవీ. అరే చూసావరా మమ్మీ? Guys, అరే ఆ మూవీ చూసావరా వికి? యాత్ర 2 చూసాను. ప్రమేయం చూసి ఉండాల్సింది వ్యక్తి. నువ్వు అరే, fan చూడలేదా? అంటే ఎందుకున్నావో చూడలేదా? అర్థం అసలు కావాలి. ఎందుకున్నావురా బొక్క దేనికి నుంచి? అరే సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది. మరి కలర్ సినిమా కాదు, And also- మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది. ఇప్పుడు జరుగుతున్న సినిమాలా ఉండదు, పీరియాడిక్ సినిమాలా ఉంటది. పీరియాడిక్ అని అంటారు దాన్ని. ఇట్స్ లైక్ అన్ ఆర్ట్ ఫిలిం లాగా ఉంటది యాక్చువల్లీ. 600 years ఏదో సంథింగ్ ఉంటది. బట్ ఐఎమ్ సో సారీ టు డీటెయిల్ గా చెప్పలేకపోతున్నాం కానీ వి వాచ్ ద ఫిలిం. ఇట్స్ బీన్ అ వైల్ అండ్ వి విల్ రీవాచ్ ఇట్ అగైన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రహ్మయుగంలో నాకు నచ్చింది ఏంటి అంటే ద టోన్ అండ్ టెక్స్చర్ ఆఫ్ ద ఫిలిం, ఆల్సో కెమెరా వర్క్. బిహైండ్ ద సీన్స్ నేను కొన్ని క్లిప్స్ చూసాను బ్రహ్మయుగంది. ఫిలిం మీద లేకపోతే ఆర్ట్ మీద మీకు ఒక అంటే మంచి ఒపీనియన్ ఉంటే కనుక ప్లీజ్ డూ వాచ్ బ్రహ్మయుగం. హారర్ కాకపోతే ఎందుకంటే చాలా బాగుంది మూవీ. చూడండి. అరే మమ్ముట్టి యాక్టింగ్ కూడా బాగుంటది రా చాలా. ఆయన Coming యాక్టింగ్ to మామూలుగా second- అరే, ఆయన దోలు Second తెచ్చేస్తాడు part. తెలుసా? కుర్చీలో కూర్చొని ఒక నవ్వుతాడు రా, ఒక రకం అవును. ఉంటదిరా. మరి వచ్చ పోసేసుకోరు కానీ బాగుంటది సినిమా. అంటే చాలా రకాల హారర్ చూస్తుంటారు. అంటే రెగ్యులర్ టెంప్లెట్ హారర్ మూవీస్ ఉంటాయి కదా, దానికి ఆపోజిట్ లో ఉంటది ఇది. యా అండ్ కమింగ్ టు సెకండ్ మూవీ ఐ థింక్ ప్రేమలు సారీ మంజుమల్ బాయ్స్ అనుకుంటా. మంజుమల్ బాయ్స్ మొన్న వచ్చిందిరా. మంజుమల్ బాయ్స్ ప్రేమలు రెండు ఒకే టైంలో వచ్చేలే 1 month లేదు మంజుమల్ తర్వాత ప్రేమలు. మంజుమల్ కి మన తెలుగులో ఫస్ట్ ప్రేమలో వచ్చి తర్వాత మంజుమల్ వచ్చింది గురు. మలయాళం డబ్బుడు వర్షన్ చూసాను. డిఎఫ్ఐ లో తయారయ్యా. అవును నాకు రాదు. నాకు మళ్ళీ నీకు వచ్చా అన్ని ఆలకి వస్తా ఆడేందో తెలుసారా? నేను ఇప్పుడు ఏమన్నా ప్యాంట్ తీయండు, షర్ట్ విప్పండు, ఏమి చూస్తావు? నువ్వే సజెస్ట్ చేస్తావు నాకు మంజుమల్ బాయ్స్. అండ్ దట్ వాజ్ లైక్ ట్రూ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. యాక్చువల్లీ చాలా బాగుంది. యాక్చువల్ గా సినిమా స్టార్టింగ్ బాగుంది అన్నట్టు చెప్పి చూసా. ఒక ఫస్ట్ ఒక 15-20 నిమిషాలు నాకు ఏదో వెళ్తాను సినిమా అనిపించిందిరా. ఎప్పుడైతే గృహాలోకి వెళ్తారో ఏంటి ఏం లేదు మూవీలోని, ఏదో రియల్ అన్నారు, ట్రూ ఈవెంట్ అన్నారు, అది ఇది అని చూస్తే అలాగే నేను వస్తాను అనగా దమ్ముంది కిందకి చూసావా? ఇలా తింటుండే ఇలా అయిపోయినరా అమ్మడి అమ్మ. కానీ సినిమాలో ట్రాన్సిషన్స్ ఉంటారా? చిన్నప్పుడు చైల్డ్హుడ్ చూపిస్తారు చూసావా? చైల్డ్హుడ్ చూపిస్తారు ఇలా వాటర్ లో దూకగానే కొండ లోపల ఎలా పడిన తర్వాత ఈడు అలాగే అయ్యాడు పడతాడు చూసావా? ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు అది. అక్కడ చూస్తాం కానీ ఇది అల్టిమేట్ మాయా. నాకైతే చాలా బాగా అక్కడి నుంచి నాకు సినిమా అనిపించింది. వన్ మోర్ థింగ్, ఒక్కొక్కరు పేరున ఆల్ ద ఆర్టిస్ట్ లైక్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో చేసిన ప్రతి ఒక్కరు కూడా సూపర్ గా చేశారు. ఆ సాంగ్ నే ఒక లవ్ సాంగ్ ని తీసుకెళ్లి ఫ్రెండ్షిప్ మూడ్ లోకి తీసుకెళ్లిపోయారు. దాన్ని ఫ్రెండ్షిప్ లోకి తీసుకెళ్లిపోయి దాన్ని ఒక వేరే లెవెల్ లోకి తీసుకెళ్లిపోయారు రా బాబు. అండ్ లాస్ట్ లో యునో వాట్, నేను ఏడ్చాను మా సినిమా చూసినప్పుడు. ఏడుపు అనిపించింది. వాళ్ళు ఇలా పట్టుకుంటాడు కదా మూవీ త్రూ అవుట్ ద లెంత్. అసలు అలా మనం ఇట్లా ఇంకా ఏనా పని చేస్తున్నాము అన్నట్టు, అంటే ఇట్లా 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 పక్క తిరిగితే చాలు ఇంకో సీన్ కట్ అయిపోద్ది అక్కడ. అట్లా నువ్వు అలా సీన్ వైపు అలా స్క్రీన్ వైపు చూసుకుంటూ ఉండిపోవాలి. అంత బాగా తీశారు. లైక్ ఇట్ వాజ్ టాప్ నాచ్ ఫ్రమ్ మలయాళం అగైన్. బ్రహ్మయుగం అనేది G5 లో ఉంది, తెలుగులో కూడా అవైలబిలిటీ ఉంది చూడండి. మంజుమల్ బాయ్స్ డిజ్నీ హాట్‌స్టార్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది చూడండి. కమింగ్ టు థర్డ్ మూవీ ప్రేమలు. రాత్రే చూసాను సినిమా, రాత్రే చూసాను రా థర్డ్ టైం. ఏం లేదు సినిమాలో యాక్చువల్ చెప్పడానికి ఏం ఉండదు, గుడ్ లవ్ స్టోరీ. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే మన ప్రెసెంట్ తెలుగు ట్రెండ్ కి తగ్గట్టు ఒక మీమ్ రిఫరెన్స్ తీసుకొని డబ్బింగ్ పిచ్చగా ఎంజాయ్ చేస్తాను నేను. డబ్బింగ్ చాలా నవ్వుకున్నాను నేను కూడా. అదే 3 సార్లు అంటాడు రా కుర్చీ మడత పెట్టి ఏం కదా. రైటర్ ఇది ఉంది కదా 90s తెలుగులో రాశారు. సినిమా బాగుందన్నారు అందరూ. నేను చూస్తున్నప్పుడు ఏం లేదులే అనుకున్నాను కానీ నాకు మళ్ళీ ఎందుకు చూడాలనిపించింది అంటే మెయిన్ రీజన్ డబ్బింగే. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ట్రెండ్ కి తగ్గట్టు కరెక్ట్ గా సెట్ చేసి రాశారు. చాలా బాగా రాశారు. పాటలు కూడా రా మలయాళం కన్నా తెలుగు పాటలే బాగున్నాయి. మీరు చూడండి, చూస్తే ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఆ హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు,
ఆడి కేక ఫస్ట్. ప్రేమలో ఎందులో ఉందా? ఆహాలో ఉంది. ఆహా తెలుగులో ఉంది. గైస్ డూ వాచ్ ఇట్ అండ్ ఆల్సో మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అన్ని మీకు ఏ మేము సినిమా రెఫరెన్స్ నచ్చింది, ఉంటారా, ఎందుకు నచ్చింది అన్ని అనేది. మేము రెఫరెన్స్. అవును బ్రో అవన్నీ పక్కన పెట్టు బ్రో. ది గ్రేట్ రాజమౌళి చెప్పాడు, ఇఫ్ ఐ హ్యావ్ అ ఛాన్స్ ఐ గో అండ్ సిట్ విత్ ది మలయాళం స్క్రిప్ట్ రైటర్స్ అని చెప్పి క్లియర్ గా చెప్పాడు. ఏంది డైరెక్టర్స్ మీటింగ్ అయినప్పుడే చెప్పాడు. అరే అరే ఇప్పుడు ఈ సినిమాలు అవన్నీ పక్కన పెట్టమాయా, ఇంకా అసలు పాత సినిమాలు ఎలా ఉంటాయి అనుకున్నావు? అమెజాన్ ప్రైమ్ లో ఉంటది పావొచ్చం అద్భుత వైలాగం అని చెప్పి, అందులో ఆ సినిమా పేరు పావొచ్చం అన్నమాట. చూసాను. ఆ సినిమా ట్రెజర్ హంట్ తో స్టార్ట్ అయ్యి, అదే అంట ట్రెజర్ గురించి, అంటే ఆడికి ఏదో ఇండీడ్ వాడు హెల్ప్ కోసం వెళ్తాడు. ఆ సినిమా ఎలా వెళ్తది, అది మెసేజ్ ఓరియంటెడ్ అవుతుంది లాస్ట్ కి. ఇప్పుడు దాని గురించి అడుగుతున్నారా? రోమాంచం మూవీ చూసారా? అందులో సూపర్ యాక్ట్రెస్. అసలు ఆ సినిమా ఎలా ఉంటుంది, ఫుల్ కామెడీ. తర్వాత ఇంకా ఇందాకేదో చెప్తున్నాను సినిమా కుంభలంగి నట్స్. అరే చాలా ఇంకా ఉందా? బాగుంటది మాయా సినిమా. చెప్తున్నాను అవన్నీ బాగుంటాయి. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ ఉందా, అందులో స్టార్టింగ్ ఏంటి సింపుల్, అంటే వాళ్ళు నేటివిటీ అంటున్నాం వాళ్ళు, కాబట్టి ఇది టగ్ ఆఫ్ వార్ లో ఓడిపోతారు. అలాంటిది లాస్ట్ లో టగ్ ఆఫ్ వార్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది లాగడానికి. అవును. అంటే ఇవన్నీ ఇంటర్లింక్ చేస్తారు. వీళ్ళు దేని వల్ల పోతున్నారు ఏంటి, ఎలా మళ్ళీ ఎలా అంటే దాన్ని ఏమంటారు, ప్రాపర్ స్క్రీన్ ప్లే ఏ టు జెడ్ మొత్తం అంతా మ్యాచ్ చేస్తారు. అంటే కమర్షియల్ వైజ్ వెళ్ళరా బాగుంటది. అంత త్వరగా, అది కూడా కమర్షియల్ గా వెళ్ళరు. వెళ్ళరు. ఆ కేరళలో తుఫాన్ వచ్చింది 2019, 2018 అదెలా మూవీ. ఉంటుంది, బుర్రపాడు ఉంటుంది. సినిమా పేరు 2018. అది ఎలా ఉంటది, బుర్రపాడు ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ సినిమా అది. సో వినోద్ థామస్ అదేరా సూపర్ హీరో కింద యాక్ట్ చేశారు కదా, మృణాల్ మురళి ఏదో ఉంటది అదొకటి. మామూలు సినిమాలు కాదు, వాళ్ళు కంప్లీట్ ఒక సైకిల్ ఫామ్ చేస్తారు. సినిమా తీస్తున్నావు అంటే ఉత్తి ఏదో 4 పాటలు 2-3 సీన్లు లేదంటే 4-5 ఫైట్లు కామెడీ మొత్తం అంతా ఇంక్లూడ్ చేస్తారు సినిమా. నువ్వు అబ్జర్వ్ చేస్తే మాక్సిమం పల్లెటూరులోనే ఉంటాయి మూవీ. నేటివిటీ అంతే. నేటివిటీ సిటీ సిచ్యువేటెడ్ విత్ వాటర్, ట్రీస్, ఎవ్రీథింగ్. ఇంకా అలాగే ఉంటది కేరళ మొత్తం. అది ఏ సినిమారా, దాన్ని ఏమంటారు, కేరళ ఇస్ నోన్ ఫర్ గాడ్ జోన్ కంట్రీ రా. అది ఇప్పుడనే కాదురా, ఇట్స్ ఆల్వేస్ బీన్ దేర్. నువ్వు పాత మూవీస్ చూసుకున్నా చాలా మంచి మంచి మూవీస్ ఉన్నాయి. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ ఇట్ వెరీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్, స్టోరీ బేస్ లైన్ అయితే చాలా బాగుంటది. స్టోరీని స్క్రీన్ ప్లే గా మార్చి ఆ స్క్రీన్ ప్లే కి ఇంటర్లింకింగ్ గానీ, ఒక లీనియర్ స్క్రీన్ ప్లే రూట్ లో గానీ, దోస్ వర్ లైక్ అమేజింగ్ థింగ్స్ ఫ్రమ్ మలయాళం మూవీస్. ఎందుకంటే బెస్ట్ స్టోరీ టెల్లర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు. ఇప్పుడు మేము మాట్లాడుతుంటే మాకు ఇంకా ఏవేవో సినిమాలు గుర్తొస్తున్నాయి. మీకు అంటే మేమేమైనా మిస్ అయిన మూవీస్ కానీ, మీరు చూసి బాగా నచ్చిన మూవీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. We were giving so many suggestions. Already మీరు చూస్తుండొచ్చు, చూడకపోయిండొచ్చు, బట్ స్టిల్ దీస్ ఆర్ ద మూవీ సజెషన్స్ ఫ్రమ్ మలయాళం. చూడండి, చాలా బాగుంటాయి. అండ్ లాస్ట్ మూవీ వి వాంటెడ్ టు టాక్ అబౌట్ మూవీ అది దిరిపోయి ఆవేశం. అరే నిజం చెప్తున్నాను, ఫహద్ ఫాజిల్ ని మీరు నాకు తెలిసి ఆ క్యారెక్టర్లు ఇప్పుడు వచ్చి చూసుండర్రా. ఇప్పుడు దాకా మీరు ఏదో ఫీల్ గుడ్ గా లేదంటే నెగిటివ్ రోల్ లో చూసుంటారేమో. అలాంటి క్యారెక్టర్లో అలాంటి యాక్టింగ్ నేను ఫహద్ ఫాజిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. యు నో వాట్, ఫహద్ ఫాజిల్ డయాగ్నోస్ అయ్యాడు ఒక డిసీజ్ తో, తెలుసా? అది ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజంగా చెప్తున్నాను, పేరుకి మలయాళం మూవీ కానీ సినిమా అంతా మ్యాచ్ టు మ్యాచ్ కన్నడలో ఉంటది. డబ్ చేయకపోవడం చాలా మంచి పని చేశారు అనిపించింది తెలుసా. అండ్ ఫహద్ ఫాజిల్ గారు లిటరల్లీ మీ స్టోరీ సెలెక్షన్ కి, మీరు మూవీ ప్రొడ్యూస్ చేసినందుకు కూడా ఆయన ప్రొడ్యూసర్. అరే అసలు అల్టిమేట్, నేను ఎంత నవ్వుకున్నానంటే సినిమా పొట్టోని అంబన్ గడు వచ్చి ఎట్లా పట్టుకు నిలబడతాడు. అంబన్ గారు క్యారెక్టర్ హైలైటర్ బాబు. ఫస్ట్ అంబన్ గురించి రోమాంచం అనే మూవీ చూడండి, అందులో అంబన్ ఒక మెయిన్ క్యారెక్టర్ లో ఉంటాడు. ఇట్స్ సజెషన్ ఫర్ యూ గైస్. అది కూడా డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది. అండ్ మన ఆవేశం ఇట్స్ ఇన్ అమెజాన్ ప్రైమ్. సబ్ టైటిల్స్ పెట్టుకుని ఎంజాయ్ చేయండి పోనీ అట్లీస్ట్. అరే చాలా సింపుల్ రా, అంత హెక్టిక్ మలయాళం ఉండదు, కన్నడ ఉండదు. సింపుల్ స్టోరీ, సింపుల్ గా అర్థమైపోతుంది. చాలా సింపుల్ స్టోరీ తెలుసా. మూవీ చూస్తూ చిల్ అవుతూ అసలు ఆ మధ్యలో ఆ హై రైజ్ సీన్స్, ఆ మాంటాజ్ సీన్స్, ఫహద్ ఫాజిల్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అల్టిమేట్ ఉంటాయి. సలార్తో పాటు వచ్చింది కదా పృథ్వీరాజ్ చుక్కవరన్ సినిమా, అది ఏంట్రా, అది కూడా చాలా గోట్ లైఫ్ అది కూడా చాలా బాగుంటది అంటారా. నేనైతే చూడలేదు ఇంకా, చాలా ట్రాన్స్లేషన్స్ చేశాడు చూడలేదు ఇంకా. నేను నాకు తెలిసి ఇప్పుడు he worked very hard రా, చాలా కష్టపడ్డాడు ఆయన దాని గురించి. ఓ ట్రాన్స్ఫర్మేషన్ మూవీకి. వన్స్ అగైన్ రా, ఒకటైతే చెప్తున్నాను రా, వన్స్ అగైన్ మూవీస్ హ్యావ్ షోన్
there is no regional barrier to watch a movie. అసలు నీకు లాంగ్వేజ్ తో పని లేదు, మూవీ చూడ ఎంజాయ్ చేయి అంతే. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ గైస్, ఓన్లీ మలయాళమే కాదు మన తెలుగు కూడా కొట్టబోతుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ అవర్ ఇయర్ మంచి మంచి ఎక్సైటెడ్ మూవీస్ తో వస్తున్నాం మనం కూడా. కల్కి నామ సంవత్సరం, పుష్ప, రామదేశ్య, పార్ట్ 1. మన సినిమాలు మనం అలాగే ఎంకరేజ్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ మన సినిమాతో పాటు ఇంకో సినిమాకి మనం కొంచెం పీక్ ఇస్తాము అంటే అది ఖచ్చితంగా మలయాళమే ఉంటుంది, బాగుంటాయి కాబట్టి. ఎందుకంటే మలయాళం ఇస్ లైక్ దే ఆర్ గ్రోయింగ్ డే బై డే బెటర్, బిగ్గర్, బిగ్గెస్ట్ రీచ్ కూడా వచ్చింది కాబట్టి దే ఆర్ ట్రైయింగ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఇంకేమైనా సజెషన్ ఉంటే కనుక కూడా ప్లీజ్ మేము చూస్తాం మూవీస్, కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి, రాయండి, చెప్పండి. సో ఇప్పుడు దాకా చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అలాగే కామెంట్ చేయమని చెప్పాను కదా, కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. బేసిక్ గా మాకు తెలిసింది ఒకటే, సినిమా 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 ఏదైతేనే TFI బాగుండాలి, డబ్బా కనెక్ట్స్ బాగుండాలి, నేను అలా పర్లేదు. And don't forget to subscribe. Dabba Connect. Dabba Connect.